సగ్గుబియ్యంతో బెల్లం పాయసం చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సగ్గుబియ్యం, బెల్లం, పాలు, జీడిపప్పు, యాలకుల పొడి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని వాటర్లో బాగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత సగ్గుబియ్యం నానాయో లేదో చూసుకుందాం. సగ్గుబియ్యం బాగా నానిపోయాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాం. గిన్నెలో సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకొని కుక్ చేసుకుందాం. కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం తీసుకుందాం. దీనికోసం బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం మంచి దేశవాళీ బెల్లం, ఉప్పు బెల్లం కాదు. దీన్ని డైరెక్ట్గా కూడా తినేయవచ్చు. మీకు మార్కెట్లో ఏ బెల్లం అవైలబుల్గా ఉంటే ఆ బెల్లాన్ని తీసుకొని మీరు వాడుకోవచ్చు. మాకు ఇది అవైలబుల్గా ఉంది, దీన్ని తీసుకున్నాను. నేను తీసుకునే సగ్గుబియ్యం క్వాంటిటీకి ఈ బెల్లం సరిపోద్ది. మీరు కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీలో సగ్గుబియ్యం తీసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా బెల్లాన్ని తీసుకోండి. దీన్ని ముక్కలుగా చేసుకొని గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ మీద పెట్టుకొని బెల్లం వాటర్లో బాగా కరిగేలాగా కలుపుతూ చూసుకుందాం. ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఈ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ అన్నీ మళ్ళీ స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేలా చూసుకుందాం. సగ్గుబియ్యాన్ని అడుగంటకుండా మధ్య మధ్యలో కడుపుతూ ఉందాం. పాలను కూడా వేడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం పాకం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. ఈ బెల్లం పాకం మరీ పాకం రావాల్సిన పని లేదు. కొంచెం లైట్ తీగ పాకం వచ్చినా కూడా చాలు. ఓకే, పాకం వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి బెల్లం పాకాన్ని చల్లార్చుకుందాం. పాలు కూడా వేడైపోయి స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని చూసుకుందాం. ఈ సగ్గుబియ్యం కూడా మొత్తం మెల్ట్ అయిపోవలసిన పని లేదు. కొంచెం సగ్గుబియ్యం లాగానే కనిపిస్తూ ఉంటే తినటానికి కూడా బాగుంటుంది. చూసే వాళ్ళు కూడా ఇది సగ్గుబియ్యంతోనే చేశారులే అని చెప్పి అనిపిస్తుంది. సగ్గుబియ్యం మొత్తం మెల్ట్ అయిపోతే వాళ్ళకి కూడా కొంచెం దేంతో చేశారా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, సగ్గుబియ్యం బాగా కుక్ అయిపోయి ఇప్పుడు పాలను మిక్స్ చేసుకుందాం. సగ్గుబియ్యంలో దీన్ని రెండింటిని కలిసేలా బాగా కలుపుకుందాం. రెండు వేసుకున్న తర్వాత ఎక్కువ టైం కుక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే పాలను ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్నాం కాబట్టి రెండు బాగా మిక్స్ అయ్యేలా ఒక 5 minutes కుక్ అయితే చాలు. సో కుక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు గిన్నె పెట్టుకొని గిన్నె బాగా కాగాక నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా కాగిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకే, నెయ్యి కాగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందాం. ఈ జీడిపప్పుతో పాటు మీరు బాదం కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో మా పిల్లలు బాదం కిస్మిస్ తిన్నారు కాబట్టి నేను జీడిపప్పు ఒకటే తీసుకున్నాను. ఈ జీడిపప్పు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా వేయించుకుందాం. జీడిపప్పును ఒకసారి కలుపుకుందాం. జీడిపప్పు కలర్ వచ్చింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాయసంలో బెల్లం పాకాన్ని మిక్స్ చేసుకుందాం. బెల్లం పాకం ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు పాయసంలో మిక్స్ చేయకూడదు. ఎందుకంటే పాలు విరిగిపోయే ఛాయిస్ ఉంది. కాబట్టి చల్లార్చిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు జీడిపప్పును కూడా నెయ్యితో సహా వేసుకుందాం పాయసంలోన. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయిపోయింది. టేస్టీ బెల్లం పాయసం రెడీ.